ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ఒకే అర్హత పరీక్ష నిర్వహించేందుకు జాతీయ నియామక సంస్థ ఎన్ఆర్ఏ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత నౌకాదళం సర్వసన్నద్దతపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 70,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,33,015కు చేరింది. ప్రపంచంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా విస్తీర్ణంలో 9వ స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ఒకే అర్హత పరీక్ష నిర్వహించేందుకు జాతీయ నియామక సంస్థ ఎన్ఆర్ఏ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇదొక చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయంతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, ఉద్యోగ నియామకం, ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని మంత్రి అన్నారు. ఎన్ఆర్ఏ గ్రూప్ బి, గ్రూప్ సి సాంకేతికేతర పోస్టుల నియామకానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం, అభ్యర్థుల జాబితా కుదింపు ప్రక్రియను నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ ఐబిపిఎస్ ప్రతినిధులు ఎన్ఆర్ఏలో సభ్యులుగా ఉంటారు. ఇకపై ఈ అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు 3 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి సడలింపు, ఇతర రిజర్వేషన్ సదుపాయాలు ప్రస్తుత విధి విధానాల ప్రకారమే అమలవుతాయని మంత్రి తెలిపారు. సిఈటిని డిగ్రీ 12, 10 తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయొచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్ఆర్ఏకు కేంద్ర ప్రభుత్వం 1,517.57 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ కింద జైపూర్, గౌహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకు 1,070 కోట్ల రూపాయలు సమకూరనున్నాయని జవదేకర్ తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన ఎన్ఆర్ఏ యువ ఉద్యోగార్థులకు వరంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే సిఈటి ద్వారా పలు రకాల పరీక్షలు రద్దవడంతో పాటు విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత నౌకాదళం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉందని, నావికాదళం సన్నద్దతపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నావల్ కమాండర్ల 3 రోజుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. దేశ ప్రాదేశిక జలాల రక్షణలో భారత నౌకాదళం పోషిస్తున్న పాత్రను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇటువైపు నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా తక్షణం స్పందించేలా పూర్తి సన్నద్దతతో మన నావికాదళం ఉన్నదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి కోవిడ్-19 విసిరిన సవాలును ప్రస్తావిస్తూ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నౌకాదళం
సముద్ర సేతు ద్వారా చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన స్ఫూర్తితో నావికాదళం యుద్ద నౌకలు, విమానాలను మోహరించడాన్ని ప్రశంసించారు. సున్నితమైన ప్రదేశాల్లో యుద్ద నౌకలు, విమానాలను మోహరించడం ద్వారా దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత నావికాదళం మిషన్ ఆధారిత విస్తరణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ప్రాదేశిక జలాలపై అవగాహనతో పాటు వేగవంతమైన మానవతా సహాయం అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయని ఆయన చెప్పారు. సాధించిన విజయాలను సుస్థిరం చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక పరిశుభ్రత సర్వేలో భాగంగా 5వ స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం 4242 నగరాలు, 62 కంటోన్మెంట్ ప్రాంతాలు, 92 పట్టణాల నుంచి మొత్తం 1,87,00,000 మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈరోజు జరిగే స్వచ్ఛ మహోత్సవ్ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన చూపించిన 129 నగరాలు, పట్టణాలకు పురస్కారాలు అందజేస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ ప్రస్థానంలో పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖతో కలిసి నడిచిన యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ BMGF, గూగుల్తో సహా వివిధ సంస్థలను సన్మానిస్తారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి అవసరమైన చికిత్సను కొనసాగించేందుకు తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. కోవిడ్ నుంచి కోలుకుని ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ఈ క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 55,000 దాటింది. ఇంతవరకు రాష్ట్రంలో 2,96,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా ప్రత్యేక క్లినిక్ ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ కోవిడ్ నుంచి కోలుకున్న వారి కోసం ప్రత్యేక ఆసుపత్రి దేశంలో మరెక్కడా లేదన్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 70,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,33,015కు చేరింది. ఇదే సమయంలో 9 లక్షలకు పైగా కోవిడ్-19 టెస్టులు చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు 8% తగ్గినట్టు ప్రకటించింది. మరో 978 మంది కరోనా వల్ల మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 53,929కి చేరింది. కరోనా కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మహారాష్టలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రోజు సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమయ్యే తెలుగులో వార్తలు ఇక నుంచి గతం మాదిరి 7:05 ప్రసారమవుతాయి. ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే స్పాట్ లైట్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం పూర్వపు సమయానికే ప్రసారమవుతూ ఉండడంతో తెలుగులో జాతీయ వార్తలు యథావిధిగా సాయంత్రం 7:05 ప్రసారమవుతాయి. ఆకాశవాణి అందిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ కథనాల పరంపరలో ఈరోజు సేంద్రియ వ్యవసాయంలో మన దేశం సాధించిన విజయాలను అందిస్తున్నాం. ప్రపంచంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా విస్తీర్ణంలో 9వ స్థానంలో ఉంది. కాగా మన దేశంలో సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రంగా సిక్కిం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి
వార్తలు ఇంతటితో సమాప్తం.